నాకు ముంబైలో జాబ్ వచ్చింది. వావ్, వెళ్ళిపోతున్నాను రేపు. అయితే నేను వచ్చేస్తా. అదేంటది, నీకు క్యాంపస్ సెలక్షన్స్ లో సెలెక్ట్ అవ్వలేదా? జాబ్ రాలేదా? రాలేదు, తక్కువ మార్కులు వచ్చాయి. అదేంటది, పెద్ద మెరిట్ స్టూడెంట్ లా చెప్తుంటావుగా నాతోని. ఇదిగో నీ ఆలోచనలతో. హాయ్ షమ్మి, ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? బాగున్నాను. రేణు, నీకు ఇది తెలుసా? ముంబైలో రవి నార్త్ ఇండియన్ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చాడు. వాట్? నిజమేనే, నేను చూశాను. అమ్మాయి చాలా బాగుంది, బొమ్మలాగా. మన రవి కొలిక్ అంట. ఆ మొహమ్మతులు ఎలా చూపించారు అందరికి. ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారు? ఏమ్మా, అమ్మలేదా? మార్కెట్కి వెళ్ళిందా ఆంటీ? మార్కెట్కా? ఎప్పుడు వస్తుంది? ఒక గంట తర్వాత వచ్చిందా ఆంటీ? ఆహా. ఏం ఉన్నట్లేదే. నాకు అలా అనిపిస్తుంది ఆంటీ. లత లేదు, 10వ తరగతికే. ఎవరినో ప్రేమించి ఉంటుంది, ఆడేమో పెళ్లి చేసుకొని పొమ్మని ఉంటాడు. ఇది ఊరేసుకొని చచ్చిపోయింది. పెదప కాలం, పెదప బుద్ధులు. ఎవడెవడితో తిరిగిందో ఏమో, ఏ కడుపు కాలం వచ్చి ఉంటుంది. నలుగురికి చెప్పలేక, మోహం చూపించలేక చచ్చిపోయింది. ఎలాంటి వాళ్ళు ఉంటే ఏమి, బతికితే ఏమి? తల్లిదండ్రులకి కడుపు సోకం తప్ప ఈ పిల్లలకి ఏం తెలుస్తుంది? ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలిసిందా పిన్ని? తెలియడం ఏంటి, నేనే ఊహిస్తున్నాను. ఇలాంటి కేసుల్లో జరిగేవన్నీ ఇవే. తప్పు పిన్ని, అలా ఎదుటివారి పిల్లల మీద నిందలు వేయకూడదు. మీ అమ్మాయి అయితే అలా అంటారా? మీరు పెద్దవారు. ఇదే సోద్యం. నా పిల్లలైతే అలా తిరగరమ్మా. నా పిల్లలు బుద్ధిమంతులు. చాలులే, వస్తాను మీ అమ్మ వచ్చాక. తెలియకపోయినా ఇలా నిందలు వేస్తారన్నమాట. అంటే చనిపోయి నింద మోయాలి. అది నాకు కాదు, అమ్మా నాన్నలకు ఎంత శోకమో కదా. చెల్లి పెళ్లి కూడా కష్టమే. ఎందుకు చనిపోవాలి? నా తప్పు కాదే. వాడు చేసిన మోసానికి నేను నిందుతో చనిపోతే వాడికి మరీ రెక్కలు వచ్చి గర్వంగా ఫీల్ అవుతాడు. ఛీ, నేనెందుకు చనిపోవాలి? తప్పు చేస్తే సరిదిద్దుకుంటాను, అంతేగాని చనిపోయి నింద మొయ్యను. పిన్ని, నా కళ్ళు తెరిపించావు పిన్ని. పిన్ని, నా కళ్ళు తెరిపించావు. అమ్మా, మా ఫ్రెండ్ ఉషా బెంగళూరులో ఉంటుంది కదా, కొన్ని కోర్సెస్ నేర్చుకుంటే మంచి జాబ్ వచ్చిందంట సాఫ్ట్వేర్ లో. అంతవరకు బెంగళూరులో తన కంపెనీలో చిన్న జాబ్ ఇప్పిస్తాను అన్నదమ్మా. వెళ్ళనా? ఉషానా? ఉషా అయితే మంచి పిల్లే, వెళ్ళైతే పర్వాలేదు. సరే, నేను ఆదివారం వెళ్తానమ్మా. సరే అమ్మా, అయితే వెళ్ళైతే జాగ్రత్తగా వెళ్ళిరా. అమ్మ రేణు, ఎప్పుడు వచ్చావు బెంగళూరు నుంచి? 2 ఏళ్ళు అయింది నిన్ను చూసి. ఉద్యోగం వచ్చిందా? నిన్నే వచ్చాను పిన్ని. అక్కడ బాగా చదువుకున్నాను, మంచి ఉద్యోగం చేస్తున్నాను పిన్ని. జీతం ఎంత? 25 లక్షలు ఆంటీ సంవత్సరానికి. అబ్బో, అమ్మో అమ్మో. చెల్లిని కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఆహా ఆహా, సరే అమ్మా. హలో షమ్మి. హౌ ఆర్ యు రేణు?
బాగున్నాను. ఊరి దగ్గరికి వచ్చాను, ఇంటికి రావచ్చు కదా. లేదు, నేను కూడా హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాను. పండక్కి వచ్చినప్పుడు వస్తాను. ఏంటి విషయాలు, అందరు బాగున్నారా? నేను ఈ విషయం నీకు తెలుసా? రవిని ఆ నార్త్ ఇండియన్ అమ్మాయి వదిలేసిందంట. ముంబైలో జీతం తినడానికే సరిపోదు, నన్నేం పోషిస్తావు అని వదిలేసిందంట. ఆమెకి ప్రమోషన్ వచ్చి ఆఫీసర్ అయ్యిందంట. రవిని పురుగుని చూసినట్టు చూసిదంట. బాగా అయ్యిందిలే, టిట్ ఫర్ టాట్. నిన్ను మోసం చేసినందుకు వాడికి తగిన శాస్త్రి జరిగిందిలే. నాకు అతని మీద కోపం లేదు షమ్మి. అతని వల్లే నాలో పట్టుదల, ఆత్మవిశ్వాసం, నా మీద నాకు నమ్మకం పెరిగి నేనేంటో రుజువు చేసుకోగలిగాను. ఇదంతా రవి నన్ను వదిలేయటం వల్లే జరిగింది. ఒక విధంగా నేనే అతనికి థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు పిచ్చిదానివే, ఊరుకో. హాయ్ రేణు. రవి బాగున్నావా? బాగున్నాను. ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. నేను బెంగళూరులో సెటిల్ అయ్యి ఉంటా, హ్యాపీగా ఉన్నావా? హ్యాపీగా ఉన్నాను రవి. నన్ను క్షమించు రేణు. నేను మోసం చేసినందుకు నాకు తగిన శాస్త్రే జరిగింది. డైవర్స్ అయిపోయి ఆమె నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. జాబ్ కూడా పోయిందిలే. ప్రజెంట్ అయితే ఖాళీగానే ఉన్నాను. బెంగళూరు వస్తాను, ఏదైనా జాబ్ చూస్తావా నాకు? నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు అలా చేయబట్టే ఈరోజు నాకు జీవితం ఏంటో తెలిసి వచ్చింది. పట్టుదలతో ఈ స్థాయికి అయితే చేరుకున్నాను. నేను చాలా దురదృష్టవంతుని రేణు. నిన్ను వదులుకొని చాలా తప్పు చేశాను. ఇప్పటికైనా రెడీ. నేను పెళ్లి చేసుకుంటాను, బాగా చూసుకుంటాను. స్టాప్ రవి. నేను ప్రాణం లేని బొమ్మను అనుకున్నావా, లేకపోతే మనసు లేని మరమనిషిని అనుకున్నావా? నువ్వు ఏ రోజు అయితే నన్ను వదిలించుకున్నావో ఆ రోజు నుంచి నా